అయ్యా అయ్యా నన్ను మీరే కాపాడాలయ్యా. బీ పాజిటివ్. ఏం చేసావు? రేపండి. రేపా? ఎవరిని? నా పెళ్ళానండి. నీచుడే, పెళ్ళంతో కాపురం చేయాలి గాని రేపెవడని చేస్తాడ్రా? చీకట్లో పోల్చుకోలేకపోయానండి. ఆహా, మరెవరనుకున్నావు? పని మనిషి అనుకున్నానండి. పని మనిషి అయితే అరుస్తుంది కదరా. పని మనిషి అయితే అరవదండి, మా ఆవిడైతే అరుస్తుంది. చచ్చా, ఇలాంటి కేసులు నేను వాదించను. తీసుకెళ్ళిపా. సార్ సార్ ఎలా అయినా కాపాడండి సార్. నమస్కారం లాయర్ గారు. నమస్కారం. మీరు చెప్పినట్లే చిట్ ఫండ్ కంపెనీ పెట్టానండి. మ్మ్. అసలు ఎంత నడిపినా లాభాలు రావటం లేదేటండి. చిట్ ఫండ్ కంపెనీ నడిపితే లాభాలు రావు, ఎత్తేస్తే వస్తాయి. నువ్వు ఆ పని మీద ఉండు, నువ్వు ఇంటికి వెళ్ళరా. మమ్మీ ఏంటి? కాఫీ. ముందు స్నానానికి పో. ఇలాగే చెప్పనా? ఎవరికి? మీ ఆయనకి. కాఫీ ఆయనకా? మరి నాకా? ఉమ్, నేను అలా బాబు గారి హీరోలాగా భంగిమలివ్వను. బయట కప్పు కాఫీ కరువా, కాఫీ షాపులు కరువా? ఏయ్ ఆ? ఆగరా, నీకు ఆయనకి అదేరా తేడా. అబ్బో, 5 వేళ్లతో నేను కాఫీ పెడితే 5,000 ఇవ్వచ్చు అంటారాయన. చా. నమ్మకపోతే వెళ్ళడుగు. మ్మ్. గుడ్ మార్నింగ్. మ్మ్. మళ్ళీ బెట్టింగ్లకేనా? మ్మ్. దీనికేం తక్కువ లేదు. బీ పాజిటివ్. మ్మ్. ఈ బెట్టింగ్లు అనేటివి విక్రమార్కుడు భుజాన బేతాళు లాంటివిరా, ఒక్కసారి ఎక్కితే దిగవు. ఇలాగే చెప్పనా? ఎవరికి? మీ ఆవిడికి. ఏంటి డబ్బు సీతకా? మరి లేకపోతే నాకా? అసలు నాకు నీ మీద అమ్మా, ఏంటి? 5,000 అన్నావు, ఆ, ఇక్కడ రెస్పాన్సే లేదు. ఏమంటున్నారు? ఇస్తానన్నాను. కోటి జేబులో పర్సు ఉంటుంది, వెళ్ళి తీసుకో. అది వెళ్ళామంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఉమ్, ఆ. మాకు తెలియదేంటి? గాడిద. 10 మందిని కన్నాక ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా, మా ఆయనకి నా మీద ప్రేమ లేదని. ఇంకా నయ్యం, ప్రేమ లేకుండానే పెద్ద ఫ్యామిలీ అయింది. అది కూడా ఉండున్నట్టయితే పెద్ద కాలనీ అయి ఉండేది. ఆ, రేపు మహిళా మండలికి రా, మీ ఆయన్ని పిలిపిద్దాం. సరేనమ్మా. ఉమ్, ఉమ్. కాఫీ ఎలా ఉందండి? కొడుకు తాగితే తండ్రికి ఎలా తెలుస్తుంది? వాడు తాగాడా? ఉమ్, నీకు మోసపోవడం అలవాటిగా. 5,000 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకో. కుడి చేతివా ఎడం చేతివా? నీ కొడుక్కి నేనిచ్చినవి. ఆ, అయితే మళ్ళీ టోకరా ఇచ్చాడనమాట. పార్థు! Bound for the joint when we screaming, holla. If you hear it, we feeling, holla. దీంట్లో గెలడం కాదురా, ఇప్పుడు నేను కాసే పందెంలో గెలువు, అప్పుడు మొగాడు అని ఒప్పుకుంటాను. ఏంటా పందెం? అదిగో అక్కడ వస్తుంది అమ్మాయి, ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి. నోనో, ఎంజాయ్ చేయగాని ఎవరికి అన్యాయం చేయకనేది మా నాన్న పాలసీ. నేను ఈ పందెం కాయను. లేదంటే డబ్బులు లేవు. పోరా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఫోటో ఎందుకు తీసావురా? ఎంఎంఎస్ పంపడానికి రా. ఈ దెబ్బతో పారదుగాడు లిప్ కిస్తో క్లోజ్. ఆ పిల్ల తల్లి ఎవరో తెలుసా? కడప రెడ్డమ్మ. ఆగండి అమ్మా, అనౌన్స్మెంట్ లేకుండా ఏంటి అటాక్? సైడ్ అయిపో, గుండు పేలిపోద్ది. నువ్వు తప్పుకోరా. నువ్వు ఆ గన్ను గాల్లో పేల్చడానికే కొనుంటావు, కానీ నేను ఈ గన్ను మనుషుల ప్రాణాలు గాల్లో పేల్చడానికే కొన్నా. ఆ, మీ అభిప్రాయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఏమిటి సందడి? ఎవరి మీద? కడప రెడ్డమ్మ. తెలుసుకో. ఆహా, ఏం కావాలి? వార్దేమవుతాడు? బాగా చదువుకుంటే నాలాగా లాయరో డాక్టరో అవుతాడు. అసలు ఏమీ చదవలేదు అనుకోండి, వీళ్ళగా పనికి మాట్లాడతాడు. నీతో మాటలేదా? ఆయన తీసుకురారా. అలాగే. బీ పాజిటివ్. అసలు కేసేమిటో చెప్పకుండా ముద్దాయిని ఎలా పిలుస్తాం? కేసేటా? ఆ, కాలేజీలో మా రెడ్డమ్మ కూతుర్ని మీ పార్దు పబ్లిక్ గా ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దే ముద్దెట్టు ఊరుకున్నాడేటి. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అట కదా, ఆ ముద్దుని సెల్ ఫోన్ లో ఫోటో తీసి అందరికి ఎంఎంఎస్ పంపించేట. నా పరువు తీసినోడి ప్రాణాలు తీసేస్తా. మా వాడు చేసిన పనికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ టాపిక్ ని ఇంతటితో ఖండిస్తున్నాను. నీ ఖండన ఎవరికి కావాలరా? ఆని పిలువు. పబ్లిక్ గా నా కూతురి పరువు తీసిన ఆ నీ కొడుకుని ఇక్కడ నరుకుతా. ఏయ్, ఆని తీసుకురారా. అలాగే అక్క.
యువర్ ఆనర్ ఆ, వాడింట్లో లేడు, యాడికెళ్ళాడు? ఊరెళ్ళాడు, ఎప్పుడొస్తాడు? తెలవదు. అట్నా? వాడు రాగానే మావోడికి అప్పచెప్పు. ఏం తీసుకెళ్తాడా? అది మోసుకెళ్తాను. నువ్వు వెళ్ళాక ఆడ శవాన్ని నేను తీసుకొచ్చేస్తాను. అయితే ఓకే. అలాగే అక్క. రండి. ఏం బాబు తప్పు చేసి దొడ్డిదారిని వస్తున్నావు? ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయక నాన్నగారు నీకు ఎన్నిసార్లు చెప్పారు? సారీ, లెక్క పెట్టలేదు. ఏమైంది? ఆ అబ్బాయి గారు కాలేజీలో ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారంట. వాళ్ళమ్మ పొద్దుటే మన ఇంటి మీద గొడవకు వచ్చింది. నిజమా? లేదమ్మా. కనపడితే కాల్ చేస్తానని బెదిరించింది. బయట ఓ మనిషిని కాపలా కూడా పెట్టిందమ్మా. అమ్మా ఇప్పుడు ఎలా? నువ్వేం కంగారు పడకు. మీ నాన్న పెద్ద క్రిమినల్. క్రిమినల్ లాయర్. అదేలే, ఊళ్ళో ఎంతో మంది వెధవల్ని ఊరికే ఉరికమ్మో నుంచి తప్పించారు. సొంత కొడుకువి నిన్ను తప్పించలేరా? సరే వెళ్ళొస్తాను. ఎక్కడికి? తెలీదు. ఎప్పుడొస్తావు? తెలీదు. మరేం తెలుసు? నీ మొగుడు నన్ను ఈ కేసు నుంచి క్లియర్ చేస్తేనే నేను ఈ గడపలో కాలు పెడతాను. అంతవరకు ఎక్కడుంటావు బాబు? నా ఆత్మ బంధువు దగ్గర. అతనెవరు? ఏక్ నిరంజన్. అదిగో మా మావయ్య, కారాపు. మావా మావా అయ్య బాబు, ఈడొచ్చాడేంటి? ఆగు మావా, వెళ్ళిపోతావేంటి? అవును, నువ్వేంటి ఇండియా నుంచి బ్యాంకాక్ వచ్చావు? నాకు మంచి పిల్లని సెట్ చేస్తామని వచ్చేసా. ఏంటి బ్రోకర్లా కనపడుతున్నానా? కాదు మావా, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి. దానికి బ్యాంకాక్ వస్తాడరా ఎవడన్నా? కాదు మావా, అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండి పారిపోయి వచ్చాను. ఏంటా ప్రాబ్లం? అక్కడ కాలేజీలో ఒక అమ్మాయిని బెట్టి కట్టి ముద్దు పెట్టుకుంటే వాళ్ళ అమ్మ నన్ను కొట్టడానికి తరుముకుంటూ వచ్చింది. అయ్యి బాబోయ్, తరుముకుంటూ వచ్చిందా? నువ్వెవడో నాకు తెలియదురా బాబాయ్, నన్ను వదిలేయ్. అబ్బా, నా వెనకెవరు రాలేదు మావా, నువ్వే నాకు ఎలాగోలా మంచి పిల్లని సెట్ చేయి. బ్యాంకాక్ లో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? అయితే మనం క్లాస్ రూమ్కి వెళ్ళాలి. గ్లాస్ రూమా? యా, ఇండియాలో అందమైన అమ్మాయిలు క్లాస్ రూమ్ లో ఉంటారు. అదే బ్యాంకాక్ లో గ్లాస్ రూమ్ లో ఉంటారు. ఎవరు మావా ఇళ్ళు? గ్లాస్ గర్ల్స్. ఏం చేస్తుంటారు? మసాజ్ చేస్తామని మెసేజ్ చేస్తుంటారు. మావా, నాకు కాల్ గర్ల్స్ వద్దు, నాకు కావాల్సింది డ్రీమ్ గర్ల్. అలవాటు చేసుకుంటే వీళ్ళే డ్రీమ్ గర్ల్స్ రా. మామా, అసలు నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? 36, ఉంది కదరా. 24, 36 కావాలా 24 కావాలా? 36. 36 ఫిక్సా? 36. మనీ 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 మనీ. మామా, నేను చెప్తుంది సైజులు, నువ్వు చెప్తుంది నెంబర్లు. నువ్వు చెప్పే సైజులన్నీ ఈ నెంబర్కి ఉన్నాయి కదరా. వద్దు మామా, ఎంజాయ్ చేయకని ఎవరికి అన్యాయం చేయొద్దు, అది మా నాన్న పాలసీ. నీకన్నీ మీ నాన్న బుద్ధులు. నారాయణ పిలిచారా? తలిచాను. ఓహో, ఏంటోరా, మా వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మా ఆవిడ అలకపాను పెక్కింది. ఇలాంటి సిచ్యుయేషన్లో నువ్వైతే ఏం చేస్తావో నారాయుడు? సినిమా చూస్తానండి. అయితే నేను సినిమా తీస్తాను. మల్లీశ్వర్ లాంటి సినిమా తీయండి సార్. మల్లీశ్వర్ అంటే నాకు ఇష్టమేరా. పాత మల్లీశ్వరే కదా. పాత మల్లీశ్వరేరా. ఆ, ఆ రోజులు, ఆ అనుబంధాలు, ఆ ఆనందాలు మళ్ళీ రావురా. మీరేం బాధపడకండి సార్. మ్మ్. మీ చేత మల్లీశ్వర్ అంత గొప్ప సినిమా తీస్తాను. రేపటి నుంచి మన ప్లేడర్ ఆఫీసు సినిమా ఆఫీస్ అవుతుంది. నారాయణ పిలిచారా? అరిచారా? ఎవర్రా వీళ్ళంతా? కడప రెడ్డమ్మ తాలూకా ఫైటర్సా? కథలు చెప్పడానికి వచ్చిన రైటర్స్. నారాయణ, బీ పాజిటివ్. నేనేదో సరదాకి సినిమా తీస్తానన్నాను. సరదా సినిమాలే తీయండి. మంచి కామెడీ కథ ఉందంట. మహాకవి పద్మభూషణ్. ఎవరెందుకు ఎన్నిసార్లు చూసావు? ఫోర్స్ కోసం అన్నట్టు పద్మభూషణ్ పైడిపాల.
పద్మభూషణ్ ఎలా తెచ్చుకున్నావు? కాదు, పద్మ నా భార్య పేరు, భూషణ్ నా పేరు, పైడిపాల నా ఇంటి పేరు. పద్మభూషణ్ పైడిపాల. పైడిపాల. లే. నేను ఒకసారి కూర్చుంటే 5 నిమిషాల దాకా లేవు. నారాయణ సార్ లేవలేడట, లేపి. ఆ? మీరు లేవండి సార్. నువ్వు గంటలేలే గాని నేను రాసింది మీ సార్ ఒకసారి చదివితే సగం బీపీ తగ్గుద్ది. నో బీపీ, బీ హ్యాపీ. ఇలాంటి మూలశంకల మీద కూడా చిన్న పుస్తకం రాశానండి. ఏయ్, నువ్వు ఎన్ని సినిమాలకు కథలు రాసావు? ఎన్నో సినిమాలు చూసి ఒక కథ తయారు చేశానండి. అయినా ఇంకా క్లైమాక్స్ తేలలేదు. ఒకే ఒక్క కథ రాసి రైటర్ నన్ను చెప్పుకోవడానికి సిగ్గులేదు? మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడు. ఒక్కడిని గాని మీరు తండ్రి అని చెప్పుకోవడం లేదా? నువ్వు పదవే బాబు, నువ్వు పదవే. ఇలాంటి తోపుళ్ళాటలు ఉంటాయనే రికమెండేషన్ తో వచ్చాను. నువ్వేమన్నా వెంకటేశ్వరం దర్శనానికి వచ్చావా? రామస్వామి అని చెప్తే వచ్చాను. రామస్వామి ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా? 8 PM. రామస్వామి ఎనీ టైం 8 PM. మర్చిపోయావా? గతం మర్చిపోతే నిన్న నేడవుతుంది, రేపు చీకటి అవుతుంది. ఎందుకు మర్చిపోతాం? ఎలా మర్చిపోతాం? ఏం తీసుకుంటావు? ఆల్రెడీ నేను తీసుకునే వచ్చా. సార్, నా గురించి కొంచెం. ఏంటి భూషణాన్ని దూషించావా? లేదు, చాలాసేపు భరించానే. కథ చెప్పాడా? కాదు, నీ పేరు చెప్పాడు. ఎక్కడ చెప్పనిచ్చాడండి? మొదట్లో చెప్పగానే గెట్ అవుట్ అన్నాడు. మీ పేరు చెప్పగానే బయటికి గంటేశారు. ఇదంతా మీతో చెప్తా అంటే చెప్పు తీసి కొడతా అన్నారు మిమ్మల్ని. ఇలా చాడీలు చెప్పేవాడిని ఎవడన్నా రైటర్ గా పెట్టుకుంటారా? 2, 3, 4 9గా కూడితే అంతే అవుద్ది. నేను అన్నది కలపమని కాదు, ఆ నంబర్కి లైన్ కలుపు. అది జైల్ నంబర్. కేస్ నంబర్ 302. ఖైదీ నంబర్ 786. అంటే మర్డర్ కేసు. ఏంటి రామస్వామి చిన్నపిల్లలాగా? సినిమాయే కదా, తీస్తే పోద్ది. పోతే పోద్ది, డబ్బు నీదా? కాదే. మరి అదే. ఏమండి, నా కథ కానీ ఈయన కథ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చెప్తే నేను రాసేస్తాను. ఇలాంటి పైరసీ గాని రైటర్ గా ఎలా పెట్టుకోమంటావు? చెప్పు. చెప్పమంటున్నాడు, కథ చెప్పు. ఈ చెప్పు. హీరోకి మీలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే రైట్ ఎందుకు వస్తాను కదా. బ్యాంకాక్ మనుషులు ఎందుకు వెళ్తారో తెలుసా? ఎందుకు వెళ్తారు? అమ్మాయిల కోసం. మావయ్య, పటాయా అంటే ఏంటో అనుకున్నాను. FTV రేంజ్ లో ఉంది. ముందు నీ టీవీ ఆపేసి నేను చెప్పేది వినరా. స్త్రీలు 3 రకాలుగా ఉంటారురా. గాలి, నిప్పు, నీరు. నిప్పు లాంటి అమ్మాయిని ప్రేమించి ముప్పు తెచ్చుకున్నావు. ఓకే, ఇక మిగిలింది ఎయిర్, వాటర్. మావయ్య, వాటర్ తగిలింది. ఎలా ఉంది మావయ్య? పాపం లో బడ్జెట్ యాడ్ అనుకుంటారా? లో దుస్తులతో మెయింటైన్ చేస్తున్నారు. ఫోటోలు తీసి లైన్ లో పెడతా. ఓకే, చూడు. తెలియకుండా ఫోటోలు తీసేస్తున్నాడు. ఒరేయ్, ఇలాగీరా. నువ్వు తీరా, నువ్వు తీ. సార్, ఎవరితను? చోటకైనాడు తమ్ముడు, శ్యామ్కే నాయుడు. అంటే మీకు తెలీదా? ఛీ, కుక్కని. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఓ కెమెరా పట్టుకోవడం, ఫోటోలు తీసేయడం. అసలు మేమంతా ఉన్నది ఎందుకురా? కుక్కని. ఛీ. You? అబ్బా, Idiot! Get out from here! మావయ్య, ఆ అమ్మాయి కూడా నిప్పే. కాదురా, అది నీరే. కాకపోతే సెలయేరు, దూకుడు ఎక్కువ. దానికి ఆనకట్ట వేయాలి. నేను వేస్తాను కదరా. అది లైవ్ చెప్తా. ప్రొడ్యూసరు తిలకించు. ఇదిగో. ఏంటి షాకయ్యవా? ఈవిడికి చూపించు, ఫీల్ అవుద్ది. చూడు. బాధా? నువ్వు కూడా పులకించు. వీడిని అనవసరంగా బ్యాంకాక్ తీసుకొచ్చాను. ఏంట్రా, ఏం కనపట్లేదా? మేనేజ్ చేసేస్తున్నావు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఓ ఎగేసుకొని చూసేస్తున్నావు. ఏం లేదు, మా ఓటు తీసిన దానికంటే నువ్వేం పోటీ చేసావని చూస్తున్నాను. అసలు మీ ఓడెవడో, మీ ఓడి నెట్టుకున్నాడు ఎవడు?
ఆడెవడు పెట్టుకోకర్లేదయా, ఆడి బ్రెయిన్కి ఆడే పదును పెట్టుకుంటాడు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి మేడం. అబ్బా భలే బాగుండే అబ్బా. నేను చెప్పాను కదా మే. ఏంట్రా ఏంటి అలా చూసేస్తున్నావు? కొంపదీసి కెమెరా తీసుకుని వెళ్ళిపోతావేంటి? వెళ్ళిపోతావేంటి? అవును మాయా, రైట్ మాయా, అంతే. ఆడికెందుకు కోపం వచ్చింది? ఈ పిల్ల పీకింది కదా. మరి ఎట్టా? నువ్వు ఉండు, నువ్వు ఓ పని చేయి, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏదో కన్విన్స్ చేసే ఫోటోలు తెచ్చుకో. వెళ్ళు. సారీ, నన్ను క్షమించు. మాఫ్ కరో. నీ కాలు పట్టుకుంటాను. ఉదయం నుంచి నేను బతిమాలుతున్నాను. నీలో ఎంత టాలెంట్ ఉందని తెలియక పొరపాటును కొట్టాను. సారీ, క్షమించానని చెప్పరా మగడా. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ బార్. కాఫీని కట్ చేయి, బార్ని కంటిన్యూ చేద్దాం. బార్కి వెళ్తే ఏమొస్తుంది? కిక్కు. ఓ, కిక్ కావాలరా నీకు? కళ్ళు మూసుకో. రాక్షసుడు చూసావా? ఎందుకు? చెప్పను. మూసుకో. అమ్మో.